కూచిపూడిలో తొలిసారిగా దేశ విదేశీయ 3000 మంది కళాకారులతో ఒకే వేదిక నుంచి చేసిన కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం కన్నుల విందుగా సాగింది. కూచిపూడి వారసత్వ కళా సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాల ముగింపు వేళ పద్మభూషణ్ వెంపటి చినసత్యం ప్రాంగణంలో ఆదివారం ప్రదర్శించిన మహాబృందనాట్యం సమ్మోహనపరిచింది. పతాక రూపకర్త వేదాంతం పార్వతీశం రచించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళారత్న డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి నృత్య దర్శకత్వంలో వందే భవాని అని హంసధ్వని రాగం ఆదితాళంలో నర్తించగా, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశం నృత్యీకరణలో రాజగోపాల రాధాలోలం అని కళ్యాణి రాగం ఆదితాళంలో సాగిన నాట్యం ఆకట్టుకుంది. నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ వేదాంతం వెంకట చలపతి, కళాపీఠం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, వేదాంతం కళాక్షేత్రం ఫౌండర్ వేదాంతం వెంకటరామ రాఘవయ్య తదితరులు కళాకారులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. ఒక పసుమర్తి వారు, ఒక మహంకాళి వారు, ఇలా అనేక కుటుంబాలుగా ఈ యొక్క కూచిపూడి నాట్య యొక్క ప్రభ విశేషంగా వర్ధిల్లడం కోసం అందిస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని మంగళప్రదంగా నిర్వహించుకుందామనేటువంటి మాటలు కూడా మీతో సమర్థికంగా మనవి చేసుకుంటూ దీపారాధన క్రతువుకి ముందుకు వెళుతున్నారు పెద్దలు. మా వేదాంతం రాఘవ దేశాలు దాటి విశేషమైనటువంటి రీతిలో ఒక ఆచార్యుడిగా ఒక నరమూర్తి విజయ్ గారు, సరే ఆవిడ ఎంతటి గొప్ప నాట్య కళాకారులో, ఎంత విశిష్టమైనటువంటి రీతిలో ప్రశస్తంగా తన నాట్య యానాన్ని కొనసాగిస్తూ బెంగళూరు నుంచి ఎక్కడైనా సరే దేశ విదేశాల్లో ప్రముఖమైనటువంటి రీతిలో తమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వీణామూర్తి విజయ్ గారు మరొక విశేషం. ఈ యొక్క పుస్తకావిష్కరణ తర్వాత ఉండేటువంటిది చాలా ప్రత్యేకం. మీరు రండి, దాని ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని కళల పట్ల, భాష పట్ల, భాష వికాసం పట్ల సంపూర్ణమైనటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్వయాన కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరికి సహకరించేటువంటి నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు. ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీరు ఏ కార్యాచరణ అయితే తీసుకొస్తారో దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి దాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడానికి వీలుగా నేను తప్పనిసరిగా బాధ్యత వహిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ, ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరందరూ నిర్వహిస్తున్నందుకు నేను వచ్చినప్పుడు అనుకోలేదు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని. వారు వచ్చి నాకు చెప్పినప్పుడు, విజయవాడలో క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పినప్పుడు, సరే ఎలాగా వారి ఇక్కడ కార్యక్రమం
కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, చాలా కాలంగా ఉన్నారనేటువంటి మాట. దాని ప్రకారం అనుకున్నది ఒక చిన్న కార్యక్రమం చేస్తారేమో అనుకున్నాను. చూస్తే దేశ విదేశాల నుంచి కూడా నర్తకి మండలి వచ్చిన రావటం మనం చూసాం. అంతేకాకుండా ఇన్ని వేల మంది, ఇప్పుడు మనం త్వరలో చూడబోయేది కూడా రమారమి 3000 మంది నృత్య కళాకారులతో ఒక అద్భుతమైనటువంటి విన్యాసాన్ని చేయబోతున్నారనేటువంటి మాటలు కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి విధానాన్ని నిలబెట్టినటువంటి ఈ కూచిపూడికి రావడం మా జన్మలో మేము చేసుకున్నటువంటి అదృష్టం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇటువంటి ఈ కూచిపూడి నృత్య రీతిని ప్రపంచం నలుమూలలో ఇప్పటికే కూడా అందరూ కూడా పూర్తిగా ఆకర్షితులవుతున్నటువంటి సందర్భంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ కళ పుట్టిందో, ఎక్కడైతే ఇది ప్రారంభమైందో ఆ ప్రాంతంలో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో దీనికి సరైనటువంటి పోషణ దొరకడం లేదనేటువంటి బాధ కూడా, అపప్రద కూడా మనందరి మీద కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి నేపథ్యంలో మేము ఈ కూచిపూడి నృత్యం తాలూకు గొప్పతనాన్ని చెప్పడం కంటే కూడా రాజకీయాల్లో ఉండి విధానపరమైనటువంటి నిర్ణయాలు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా చేయాల్సింది ఈ కూచిపూడి కళకి మనందరం కూడా చేతులు అడ్డుపెట్టి అది దేదీప్యమానంగా వెలుగుండే విధంగా ఆ దీపాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యతని మేము గుర్తించామనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఇందాక మాట్లాడినటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కానీ, శ్రీమతి తేజస్వి గారు కానీ వీరందరూ చెప్పినటువంటి విషయాలతో సంపూర్ణంగా నేను ఏకీభవిస్తూ దీనికి మించి ఈ కళని 10 కాలాల పాటు విరాజిల్లే విధంగా అజరా